గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు ఎటువంటి దానాలను చేయాలి, ఎవరికి దానం చేయాలి అనే విషయాన్ని కూడా తెలుపుతూ ఉన్నారు. పూర్వభాగంలో తెలుసుకున్న విధంగా 4 జన్మలు వ్యర్థాలు అని చెప్పారు. పుత్రహీనులుగా ఉండడం, ధర్మభ్రష్టులుగా ఉండడం, పరపాకం కోసం తహతహలాడడం, అలాగే దేవతలకు అతిథులకు భోజనం పెట్టకుండా మనం మాత్రమే భోజనం చేయడం, ఇటువంటి 4 జన్మలు వ్యర్థమని చెప్పారు. తర్వాత చెబుతూ ఆరూఢపతితుడుగా ఉన్నవారికి, అలాగే అన్యాయంతో ఇచ్చిన దానము, పతితుడైనటువంటి బ్రాహ్మణుడికి, తస్కరుడు అనగా దొంగకి ఇచ్చినటువంటి దానాలు, ఇవన్నీ కూడా వ్యర్థం చెప్పారు. అలాగే 16 రకాలు కూడా అనగా ఈ 16 మందికి మాత్రం దానం చేయకూడదని చెప్పారు. ఆ శ్లోకాలను కూడా మనం ఇంకోసారి చెప్పుకుందాం. గురవు చాంద్రుతికే పాపే. ఒకడుంటాడు, తల్లికి తండ్రికి మాత్రమే దానమిస్తూ ఉంటాడు. కుమారుడుగా పుట్టినవాడు తను ఇంకొకరికి దానం చేయాలి, కానీ దానం చేయడానికి పాత్రత ఏమిటంటే అయినంత తనకు దూరం ఉండాలి. కొందరు ఉంటారు, ఎప్పుడు కూడా తమలో తమ మాత్రమే దానం చేసుకుంటూ ఉంటారు. అనగా తన కూతురు కన్నా పెద్ద ముత్తైదువు లేదు, తన అల్లుడి కన్నా పెద్ద దాత ప్రతిగ్రహీత లేడనే భావనతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తన కూతురిని అల్లుడిని పిలవడం, వారికి మాత్రమే దానం ఇస్తూ ఉండడం. ఇటువంటి దానాలు పనికిరావు. ఇంకొకరు ఉంటారు, తల్లిదండ్రులకే దానం ఇస్తూ ఉంటారు. అదే స్పష్టంగా చెబుతున్నారు. గురవు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు దానం ఇవ్వడం ఇది చేయకూడదు. అలాగే అనృతికే. అనృతికే అంటే అసత్యాన్ని పలుకుతూ ఉంటాడు, అటువంటి వాడికి దానం చేయకూడదు. పాపే ఎప్పుడు కూడా పాప భూయిష్టమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు, వాడికి దానం ఇవ్వకూడదు. కృతజ్ఞే తను ఎవరి ద్వారానైనా ఉపకారాన్ని పొందితే ఆ ఉపకారాన్ని స్మరించిన వాడిని కృతజ్ఞుడు అంటారు, ఆ కృతజ్ఞుడికి దానం ఇవ్వకూడదు. గ్రామయాజకే గ్రామ పురోహితుడుగా కొందరుంటారు, వారికి మాత్రమే దానం ఇస్తూ మిగతా బ్రాహ్మణులకు ఎవరు కూడా దానం ఇవ్వరు. ఆ విధంగా చేయకూడదు. గ్రామ యాజకులకు కొంత దానం ఇచ్చి మిగతా వారికి కూడా దానం ఇవ్వాలి. వేద విక్రయిణే. ఇంకొందరు ఉంటారు, వేదాలను అమ్ముకుంటూ ఉంటారు. అనగా వేదాలను అంటే నేను ఇంత వేద భాగం చెప్తాను, మీరు నాకు ఇంత ధనం ఇవ్వండి అని ఎవరైతే వేదాలని అమ్ముకుంటూ ఉంటారో అటువంటి వారికి కూడా దానం ఇవ్వకూడదు. అలాగే వృషల యాజకే. కొందరికి మాత్రమే యజ్ఞం చేయడానికి అధికారం ఉంటుంది. ఎవరికైతే అధికారం లేదో అటువంటి వారి ద్వారా యజ్ఞాన్ని చేయిస్తే ఆ బ్రాహ్మణుడు కూడా దానం ఇవ్వకూడదు. అలాగే బ్రహ్మబంధుషు యద్ధత్తం. నీచుడైనటువంటి బ్రాహ్మణుడు తను తన కర్మలను ఆచరించని వాడు, అటువంటి వానికి కూడా దానం ఇవ్వకూడదు. అలాగే వృషలీపతౌ. ఎవరినైతే వివాహం చేసుకోకూడదో అటువంటి నీచురాలైనటువంటి స్త్రీని వివాహం చేసుకున్న వాడికి దానం ఇవ్వకూడదు. ఇంకొందరు ఉంటారు, అయ్యో పాములు సుఖంగా ఉండాలని ఆ పాములు పట్టే వారికి దానం ఇస్తూ ఉంటారు. స్పష్టంగా శాస్త్రం చెబుతోంది, వ్యాళగ్రాహే. ఎవరైతే పాములు పట్టేవాడు ఉంటాడో అటువంటి వారికి దానం ఇవ్వకూడదు. ఇంకా ఇంకొందరు ఉంటారు, తమ సేవకులకు మాత్రమే దానం ఇస్తూ ఉంటారు. అక్కడ జ్ఞానము ఇత్యాది సద్గుణాలను చూడక తమ సేవకులకు మాత్రమే దానం ఇచ్చేది కూడా సరి అయినది కాదు. దుష్టులైనటువంటి స్త్రీలు, వారికి కూడా దానం ఇవ్వకూడదు. ఇంకా ఇంతకుముందు చెప్పిన విధంగా ఆరూఢపతితులకు, అలాగే అన్యాయంతోనే ధనాన్ని సంపాదించేవాడు ఉంటాడు,
అటువంటి వాడికి దానం ఇవ్వకూడదు. ఇంతకుముందు చెప్పిన విధంగానే దొంగకు, తస్కరుని కూడా దానం ఇవ్వకూడదు. పతితుడు, ఈ విధంగా 16 మనం ఎప్పుడు కూడా దానం చేయకూడదు. అకస్మాత్తుగా వీరికి దానం చేస్తే అదంతా కూడా వ్యర్థమవుతుంది. ఎలా వ్యర్థమవుతుంది అనే విషయాన్ని తదుపరి శ్లోకంలో మహర్షి గారు తెలుపుతూ ఉన్నారు. తమోవృతస్థు యోదద్యాత్ భయాత్ క్రోధాత్ తథైవ చ భుంక్తే చ దానం తత్సర్వం గర్భస్థస్తు నరస్సదా దదద్దానం ద్విజాతిభ్యః వృద్ధభావేన మానవః. మానవుడు తమోగుణ పరవశుడై ఒక భయంతోనో లేకపోతే క్రోధంతోనో అకస్మాత్తుగా తెలిసి తెలియక వీరికేమైనా, అనగా పూర్వం చెప్పిన విధంగా 16 ఎవరికైతే దానం ఇవ్వకూడదో వారికి దానం ఇస్తే ఆ దానానికి ఫలితంగా వాడు పాపాన్ని అనుభవిస్తాడు. అది కూడా ఎక్కడ అంటే తల్లి యొక్క గర్భంలోనే ఎన్నో వివిధమైనటువంటి క్రిముల ద్వారా దంశితుడై కుట్టబడి వాడెన్నో దుష్టకరమైనటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఎన్నో దుఃఖాలను అనుభవిస్తాడు. గర్భరూపమైనటువంటి నరకమే దానికి ప్రాయశ్చిత్తం. అనగా నేనేదో గోదానం చేశాను, లేకపోతే ఇంకొక అనర్ఘ్యమైనటువంటి మణిమాణిక్యాలను దానం చేశాను, లేకపోతే మోక్షానికి ఉపయోగింపబడేదో గ్రంథాలను నేను దానం ఇచ్చాను, నాకు మోక్షం కలుగుతుంది అంటే మోక్షానికి వెళ్ళిన వారికి మరొకసారి గర్భవాసం ఉండదు. కానీ నీవు ఇటువంటి దుష్టులకే ఇచ్చావు కాబట్టి నీకు మోక్షం కలగకపోగా పలుమార్లు నీకు గర్భవాసం అనేది ప్రాయశ్చిత్తంగా నీకు ఉంటుంది. అందుకోసం అటువంటి వారికి దానం ఇవ్వకూడదు. ఉత్తములైనటువంటి ఎవరైతే యోగ్యులై ఉంటారో వారికి మాత్రమే శ్రద్ధాపూర్వకంగా దానమిస్తే మనం దానంగా ఇచ్చిన వస్తువులన్నీ కూడా మనకే చెందుతాయట. అది ఏ విధంగా చెందుతాయి అనే విషయాన్ని ఇదే అధ్యాయంలోనే మహర్షి గారు చెప్పబోతూ ఉన్నారు. మహర్షి గారు చెబుతూ తస్మాత్ సర్వా స్వస్థాసు సర్వదానాని పార్థివ దాతవ్యాని ద్విజాతిభ్యః స్వర్గ మార్గజిగీషయా. ఓ యుధిష్ఠిర, అందుకోసం సర్వ సౌఖ్యాలు కూడా కావాలనుకుంటే సర్వావస్థలలో అన్ని దానాలు కూడా ఉత్తములైన వారికి, యోగ్యులైన వారికి మాత్రమే దానంగా ఇవ్వాలి. మనం దానం ఇచ్చే సందర్భంలో వీరు మనం ఇచ్చేటువంటి దాన పదార్థాన్ని ఏ విధంగా వాడుతారు, వారికి ఇది యోగ్యమా కాదా అని ఆలోచించి వారి యోగ్యులైతే మాత్రమే వారికి దానం ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. తదుపరి యుధిష్ఠిరుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. యుధిష్ఠిరువాచ చాతుర్వర్ణ్యస్య సర్వస్య వర్తమానాః ప్రతిగ్రహే కేన విప్రా విశేషేణ తారయంతి తరంతి చ. ఓ మహర్షి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ విధంగా 4 వర్ణాల వారు వీరందరూ కూడా ప్రాయశః బ్రాహ్మణులకే దానం ఇస్తూ ఉంటారు. ఆ బ్రాహ్మణులు వారందరూ కూడా దానాన్ని పొందిన తర్వాత వారు ఆ దానం ద్వారా వచ్చినటువంటి పాపాన్ని వారు కూడా నివృత్తి చేసుకోవాలి. అలాగే ఎవరైతే దానమిచ్చిన వాడు ఉంటాడో వాణ్ణి కూడా ఆ దుఃఖం నుండి వాడిని నివృత్తిని చేయాలి. తారయంతి తరంతి చ, వారు కూడా కష్టం నుండి దాటాలి. యజమానిని అనగా దానమిచ్చిన వాడిని కూడా కష్టం నుండి దాటించాలి. దీన్ని ఎలా చేయగలరు వారు అని యుధిష్ఠిరుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అందుకు చాలా సుందరంగా మార్కండేయ మహర్షి గారు చెబుతూ జపైహి, మార్కండేయ ఉవాచ జపైహి మంత్రైశ్చ హోమైశ్చ స్వాధ్యాయాధ్యయనే చ నావం వేదమయీం కృత్వా తారయంతి తరంతి చ. ఓ యుధిష్ఠిర, బ్రాహ్మణులు ఎవరైతే దానం తీసుకుని ఉంటారో వారు కొన్ని ధర్మాలను చేయాలి. అవేమిటంటే జపం చేయాలి. అలాగే జపైహి మంత్రైహి, వారు అనేక మంత్రాలను పఠించాలి. హోమైహి, తమ కోసం తను హోమాలను చేసుకోవాలి. స్వాధ్యాయం చేయాలి, అధ్యయనం చేయాలి. అనగా వేదాలను చేయడాన్ని స్వాధ్యాయం అంటారు. అధ్యయనం చేయడాన్ని కూడా, అనగా శాస్త్రాలను పఠించడాన్ని కూడా అధ్యయనం అంటారు. ఈ విధంగా అన్నీ కూడా వేదమయంగా ఉండాలి. ఈ విధంగా వారి ఉదయం నుండి లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా, పడుకున్న తర్వాత కూడా ఎప్పుడు కూడా వేదాలు వేదాలు వేదాలు, ఆ విధంగా వేదాలను పఠిస్తూ వారికి చివరికి ఏ విధంగా అయితే ఒక సంసారం అనే సాగరాన్ని దాటడానికి ఒక నావ కావాలో వారికి ఒక నావ వస్తుందట. అదేమిటంటే వేదమయీ నావ. వేదమనే ఒక నావ అంటే ఇక్కడ కారణంగా చెప్పవచ్చు. వేదాన్ని కారణంగా చెబుతూ ఆ వేదమనే కారణం చేత సంసారం అనే సాగరం నుండి తను దాటుతాడు. అలాగే ఇచ్చిన వారిని కూడా దాటిస్తాడు. తారయంతి తరంతి చ. ఇంతకుముందు ప్రశ్న కూడా అలాగే ఉంది, సమాధానాన్ని కూడా మహర్షి గారు ఇలాగే ఇస్తున్నారు. అనగా ఎవరికైనా బ్రాహ్మణుడికి ఒక దానం చేశారని అనుకుందాం, ఒక గోదానాన్ని చేశారు. ఆ గోదానం ద్వారా
ఇతను అనగా దానం చేసిన వాడు పైలోకాలు వైతరణి నదిని సుఖంగా దాటాలి. యోగ్యుడైన బ్రాహ్మణుడు ఇతను దానం తీసుకున్నాడు, ఇతను అతన్ని దాటించాలి. అది ఎలాగా అంటే తను దానాన్ని తీసుకున్న దానికి నిష్కృతిగా వేదాలను పఠించాలి, మంత్రాలను జపించాలి, దేవతార్చన చేయాలి, తను కూడా దానం ఇవ్వాలి. ఈ విధంగా అనేక ఉపాయాలను అనుసరిస్తూ తను ఆ నిష్కృతి చేసుకుని పైలోకాల్లో అతను ఉత్తమంగా సుఖంగా ఉండడం కోసం ఏవైతే చేయాలో అవన్నీ కూడా చేసి తను సుఖంగా ఉండాలి. ఇహలోకంలో పరలోకంలో ఇచ్చిన వాడికి కూడా ఇహలోకంలో పరలోకంలో కూడా సుఖంగా ఉండవలసిన దానికి ఏవైతే అనుష్ఠానాలు కావాలో ఆ అన్ని అనుష్ఠానాలను కూడా ఇతను చక్కగా చేస్తే కానీ ఆ తీసుకున్నటువంటి దానం ఇది ఇతనికి సత్ఫలితాన్ని ఇవ్వలేదు. బ్రాహ్మణాన్ స్తోషయేద్యస్తు తుష్యంతే తస్య దేవతాః వచనాచ్చాపి విప్రాణం స్వర్గలోకమవాప్నుయాత్. చాలా స్పష్టంగా మార్కండే మహర్షి గారు చెబుతున్నారు, ఎవరైతే బ్రాహ్మణులను సంతోషపెడతారో వారికి అందరు దేవతలు కూడా ప్రసన్నులవుతారు, అందరు దేవతల యొక్క అనుగ్రహం వారికి కలుగుతుంది. కేవలం బ్రాహ్మణుల యొక్క మాట అనగా ఆశీర్వదనం తద్వారా మాత్రమే మనుష్యునికి స్వర్గప్రాప్తి అనేది కలుగుతుందయ్యా. మనం పుణ్యాహవాచనంలో వింటూ ఉంటాం, స్వస్తి భవంతో బ్రువంతు అని మనం అడగగానే వారు ఆయుష్పతే స్వస్తి అని ఆశీర్వదిస్తారు. పుణ్యాహం భవంతో బ్రువంతు అని మనం ప్రార్థించగా వారు ఓం పుణ్యాహం అని చెబుతారు. అంటే కేవలం వారి మాట, ఆ మాట యొక్క బలం చేతనే మనకు పుణ్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఆ పుణ్యం ద్వారా స్వర్గం అనేది సంప్రాప్తమవుతుంది. కాబట్టి ఆ బ్రాహ్మణులు మనం సంతోషపరిచి వారికి విధివిగా దానాదులు ఇచ్చి వారి చేత మనకు శుభం కలగాలనే మాటలు మనం పలికించుకోవాలట. పితృదైవత పూజాభిః బ్రాహ్మణాభ్యర్చనేన చ అనంతం పుణ్యలోకం తు గంతాసిత్వం న సంశయః. ఓ యుధిష్ఠిర, పితృదేవతలకు, దేవతలకు, అలాగే బ్రాహ్మణులకు వీరిని అందరినీ కూడా అర్చించిన వారు అనంతమైనటువంటి పుణ్యలోకాలను పొందుతారు. ఇందులో ఎటువంటి సంశయం లేదు. క్లేష్మాభిర్వ్యాప్తతనుః మ్రియమాణో విచేతనః బ్రాహ్మణ ఏవ సంపూజ్యాః పుణ్యం స్వర్గమభీప్సత. మరణకాలం అనేది ఆసన్నమైన సందర్భంలో శరీరంలో ఎన్నో రోగాలు వస్తాయి. వాత, పిత్త, కఫ వీటి యొక్క పర్యవసానం చేత అవన్నీ కూడా కాస్త హెచ్చుతగ్గులను మన శరీరంలో ఉండడం వలన అనేక రోగాలు వస్తాయి. ఆ రోగాల వలన ఎప్పుడైతే మరణం అనేది ఆసన్నమైనని తెలిసిపోతుందో, మ్రియమాణో విచేతనః, ఇక తను చనిపోతాడని తెలిసిపోతుందో అప్పుడే వెంటనే వాడు అనగా చనిపోయేవాడు బ్రాహ్మణులు పూజించాలట. పూజిస్తే ఆ పుణ్యం ద్వారా తను స్వర్గాన్ని పొందుతాడు. శ్రద్ధాకాలేతు యత్నేన భోక్తవ్యా హ్యుజుగుప్సితాః దుర్వర్ణ కునికి కుష్టి మాయావీ కుండగోలకౌ వర్జనీయాః ప్రయత్నేన కాండపృష్ఠాశ్చ దేహినః జుగుప్సితం హి యత్శ్రాద్దం దహత్యగ్నిర్వేంధనం. మహర్షి గారు ప్రతి సంవత్సరం కూడా మన ఇళ్లలో శ్రాద్ధాదులు చేస్తూ ఉంటాం. ఆ శ్రాద్ధాలకు ఎటువంటి బ్రాహ్మణులు మనం భోక్తలుగా నియమించుకోవాలి అనే విషయాన్ని చాలా సుందరంగా చెబుతున్నారు. ఎటువంటి వారిని మొట్టమొదటిగా మనం ఉంచకూడదు అనగా భోక్తలుగా పిలవకూడదు అనే విషయాలను తెలుపుతూ, ఎవరి శరీరం అయితే అజుగుప్సితాహ, ఎవరైతే ధర్మభ్రష్టులుగా ఉన్నారో, ఎవరైతే పతితులుగా ఉన్నారో అటువంటి వారిని మనం శ్రాద్ధభోక్తలుగా మనం నియమించుకోకూడదు. అలాగే దుర్వర్ణ, శరీరంలో వికృతమైనటువంటి వర్ణం, అతి తెల్లగా ఉండడం కానీ అతి నల్లగా ఉండడం కానీ ఇవి రెండు కూడా దోషాలే. అటువంటి వారిని శ్రాద్ధల భోక్తగా ఉండకూడదు. కునఖి, వారి గోళ్ళన్నీ కూడా నల్లగా ఉన్నాయి, లేకపోతే గోళ్ళే లేవు, ఆ విధంగా గోళ్ళు సరిగ్గా లేని వాడిని కూడా మనం భోక్తగా మనం ఆహ్వానించకూడదు. కుష్ఠి, కుష్ఠరోగాన్ని పొందినవాడు. మాయావి, వాడు ఎన్నో ఈ అభిచార క్రియలు చేస్తూ ఉంటాడు, అటువంటి వారిని. కుండగోలకవు, తన శరీరం అంతటా కూడా ఎన్నో గుండ్రటువంటి అనగా ఎక్కువగా కడుపు ఉండడం కానీ, లేకపోతే శరీరం అంతా కూడా అతిగా పీనంగా ఉన్నవారిని కూడా శ్రాద్ధానికి భోజనానికి పిలవకూడదు. వర్జనీయా ప్రయత్నేన కాండపృష్ఠాశ్చ గోలకవు, కొందరుంటారు వారు చెప్పడానికి బ్రాహ్మణులుగా ఉంటారు కానీ క్షత్రియుల యొక్క వృత్తిని వారు ఆశ్రయించి ఉంటారు, అటువంటి వారిని కూడా భోక్తగా పిలవకూడదు.
వర్జనీయా ప్రయత్నేన కాండపృష్టాశ్చ దేహినః జుగుప్సితం హి యచ్ఛాద్దం దహత్యగ్నిరివేంధనం. ఈ విధంగా ఎవరైతే శ్రాద్ధానికి ఆహ్వానించదగని వారు ఉంటారో అటువంటి వారిని మనం శ్రాద్ధానికి ఆహ్వానించి వారినే మనం భోక్తగా నియమిస్తే ఏమవుతుందో తెలుసా ధర్మరాజా? ఏ విధంగా అయితే అగ్ని కట్టెలోనే ఉంది, అనగా ఆ కట్టెకు అంటుకుని ఉన్నది అగ్ని, కట్టెకు అంటుకున్నటువంటి అగ్ని ఏ విధంగా అయితే కట్టెనే దహించి వేస్తుందో, ఇంధనాన్ని దహించి వేస్తుందో, అదేవిధంగా తనే శ్రాద్ధానికి పిలిచాడు. తన శ్రాద్ధానికి పిలిచినటువంటి ఆ బ్రాహ్మణుడు ఈ యజమానిని కూడా తను నాశనం చేసేస్తాడు. ఈ యజమాని కూడా నరకాన్ని పొందుతాడు. ఆ బ్రాహ్మణుడైతే నరకానికి వెళ్ళడం నిశ్చితమే. తనతో పాటే ఇతను కూడా యజమాని చేసినటువంటి కర్మ సత్కర్మే, అనగా శ్రాద్ధము అంతలో ఎంతో ఖర్చు పెట్టాడు, దానమిచ్చాడు. కానీ సత్పాత్రునికి ఇవ్వలేదు కాబట్టి, అయోగ్యుడికి ఇచ్చాడు కాబట్టి ఇతను కూడా నరకానికి వెళ్ళవలసి వస్తుంది. ఆ విధంగా యజమానిని ఈ దుష్కర్మ అనేది దహించి వేస్తుంది. ఏ ఏ శ్రాద్ధా నయుంజంతే మూకాంధ బధిరాదయ తేపి సర్వే నియోక్తవ్యాః మిశ్రితా వేదపారగై. ఇక్కడ చాలా పైన ఒక సూక్ష్మమైనటువంటి విషయాన్ని తెలిపారు. ఎవరి శరీరం అయితే పూర్ణ శరీరంగా లేదో, అనగా ఏదో ఒక అంగ వైకల్యం ఉంటుందో అటువంటి వారిని భోక్తలుగా కూర్చోపెట్టకూడదు అని చెప్పారు. కానీ స్పష్టంగా మహాభారతం చెబుతోంది మూకాంధ బధిరాదయ, దివ్యాంగులుగా మనం ఇప్పుడు ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటామో వారిని మనం భూరి భోజనంలో కూర్చోబెట్టవచ్చు. అనగా శ్రాద్ధంలో రెండు విధాలైనటువంటి భోజనాలు. ఒకటి దేవతాస్థానంలో పితృస్థానంలో కూర్చుని భోజనం దాన్ని ప్రత్యక్ష శ్రాద్ధ భోజనము అని అంటారు. అక్కడ మాత్రం చక్కని అవయవ సౌష్ఠవాన్ని కలిగిన వారిని, ధర్మంగా ఉండేవారిని, వేదాదులను చదువుకున్న బ్రాహ్మణులను మాత్రమే అక్కడ కూర్చోబెట్టాలి. కానీ ఎవరికైతే వేదాదులు చదువుకున్నారు కానీ వారికి దివ్యాంగులుగా ఎవరైతే ఉన్నారో వారిని ఇంకొక చోట భోజనాన్ని కూర్చోబెట్టాలి. దాన్నే భూరి భోజనము అంటారు. అంటే ఇక్కడ వారి వారి శక్తినుసారంగా ప్రత్యక్ష శ్రాద్ధ భోజనంలో ఇద్దరినో, ముగ్గురునో, ఐదుగురినో ఈ విధంగా వారి వారి శక్తినుసారంగా కూర్చోబెడుతూ ఉంటారు. కానీ భూరి భోజనంలో లెక్కలేదు. ఎంతమంది దొరికితే అంతమంది విప్రులకు అన్నదానం చేయడం అనేది మన సంప్రదాయం. ఆ భూరి భోజనంలో మాత్రం మూకాంధ బధిరాదులను ఇత్యాదులు దివ్యాంగులుగా ఉన్న వారిని కూడా కూర్చోబెట్టి వారి యోగ్యతానుసారంగా వారిని కూడా సత్కరించవలసినదే. తేపి వేదపారగాః మిశ్రిత వేదపారగై, వేదాది పారాయణాలు చేసే వారితో పాటు కూర్చోబెట్టి వీరిని కూడా మనం వారికి కూడా భోజనాదులను ఇవ్వవచ్చు. తద్వారా అనేక దానాలను కూడా ఇవ్వవచ్చు. ప్రతిగ్రహశ్చ వైదేయః శృణు యస్య యుధిష్ఠిర ప్రదాతారం తథాత్మానం యస్తారయతి శక్తిమాన్. ఇంతవరకు కూడా ఎవరికి ఏ దానాదులు ఇవ్వకూడదో, ఎవరినైతే ప్రత్యక్ష శ్రాద్ధ భోజనాన్ని కూర్చోపెట్టకూడదో చెప్పారు. ఇకపైన ఎవరికి దానం ఇవ్వాలి, ఎటువంటి వారిని మనం శ్రాద్ధాదుల్లో మనం నియోజన చేసుకోవాలనే విషయాన్ని కూడా తెలుపుతున్నారు మహర్షి గారు. తస్మిన్ దేయం ద్విజేదానం సర్వాగమ విజానత ప్రదాతారం యథాత్మానం తారయేత్ యస్స శక్తిమాన్. మనం ఎటువంటి వారికి దానం ఇవ్వాలి అంటే సర్వాగమ విజానత, అన్ని ఆగమాలు అంటే వేదాలని అర్థం. వేదాలను చక్కగా తెలుసుకున్నవాడికి, అలాగే అన్ని ధర్మాలను పాటించేవాడికి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడికి, అటువంటి వాడికి మాత్రమే మనం దానాదులను ఇవ్వాలి. అతను ఏం చేస్తాడంటే ఆ దానాదులు పొందిన తర్వాత యజమానిని కూడా తను రక్షిస్తాడు. ఇహలోకంలో రక్షిస్తాడు, పరలోకంలో కూడా అనేక కష్టాల నుండి రక్షిస్తాడు. కాబట్టి అటువంటి వాడికే దానం ఇవ్వాలి. న తథా హవిషో హోమైః న పుష్పైర్నానులేపనైః అగ్నయః పార్థతుష్యంతి యథా హ్యతిథి భోజనే. చాలా సుందరమైన మాట ఇది. ఇదే మాటను భాగవతంలో కూడా ఒకచోట చెప్తారు. అనగా మనం పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాం, కానీ అతిథి సత్కారాలు చేసేటప్పుడు కాస్త సంకోచంగా చేస్తాం. యజ్ఞాన్ని అయితే చాలా వైభవంగా చేస్తాం, కానీ అక్కడ భోజనం పెట్టేటప్పుడు కొంతమందికి మాత్రమే భోజనం పెట్టడం, కొంతమందికి లేదని చెప్పడం చేస్తూ ఉంటాం. స్పష్టంగా మహాభారతం చెబుతుంది ఆ విధంగా చేయకూడదు. ఎందుకు అంటే మీరు చేసే ఆరాధన ఎవరికి? అగ్ని యొక్క ఆరాధన. అగ్నికి సంతృప్తికరంగా మీరు ఆరాధన చేయాలి. అగ్నిలో మేము ఇంత నెయ్యి వేసాము, లేకపోతే ఇన్ని పదార్థాలు వేసాము, తద్వారా హవ్యవాహనుడు తృప్తి చెందాడని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. హవ్యవాహునికి అనగా అగ్నిదేవుడికి ప్రీతికరమేదో ఏదో తెలుసా? అది అతిథి సత్కారమే. అగ్నయః పార్థతుష్యంతి యథా
అతిథి భోజనే. అతిథికి చక్కగా భోజనం పెట్టడం వలనే తను సంతోషాన్ని పొందుతాడు, కానీ పెద్ద పెద్ద హోమాలను చేయడం వలన తను సంతోషాన్ని పొందడు. హోమాలు కానీ పుష్పాలు కానీ అన్నాలు అనగా హవిర ద్రవ్యాలను సమర్పించడం వలన కానీ ఎక్కువ సంతృప్తిని పొందడు. కానీ చక్కటి అతిథి సత్కారాన్ని చేస్తే మాత్రం ఆ అగ్నిదేవుడు మహాప్రీతిని పొందుతాడయ్యా. తస్మాత్వం సర్వయత్నేన యతస్వాతిథి భోజనే పాదోదకం పాదఘృతం దీపమన్నం ప్రతిశ్రయం ప్రయచ్చంతితు ఏ రాజన్ నోపసర్పంతి తే యమం. ఇదెవరో చేశారు, నీవు చేసినా చేయకపోయినా పర్వాలేదని స్పష్టంగా అది అనకుండా మార్కండే మహర్షి గారు ధర్మరాజుకి చక్కటి ధర్మవాక్యాలు చెబుతున్నారు. అందుకోసమే ఓ ధర్మరాజా, నీ ఇంటికి ఎంతోమంది అతిథులు వస్తూ ఉంటారు, వారిని చక్కగా సత్కరించు. సర్వయత్నేన అతిథి భోజనే యతస్వ. అతిథులకు చక్కటి భోజనాన్ని ఇవ్వడానికి ప్రయత్నించు. ఏమేమి ఇవ్వాలో తెలుసా? మొట్టమొదటిగా వారు వచ్చిన తర్వాత పాదోదకం, వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి కాస్త నీటిని ఇవ్వాలట. వాళ్ళు కాళ్ళు కడుక్కున్న తర్వాత పాదఘృతం, పాదాలకు బాగా నేతిని రాసి, అనగా వారు ఎంతో దూరం నడిచి వచ్చి ఉంటారు, కాళ్ళన్నీ కూడా కాయలు కట్టి ఉంటాయి, దానికి ఆ శ్రమ పరిహారం కోసం పాదానికి మొత్తాన్ని కూడా నేతిని రాసిన తర్వాత దీపం, వారి ముందు దీపం వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి. అన్నం, వారికి భోజనం పెట్టాలి, వారి దగ్గర చక్కని మాటలు మాట్లాడాలి. ఈ విధంగా ఎవరైతే పాదోదకాన్ని, పాదఘృతాన్ని, దీపాన్ని, అన్నాన్ని, చక్కని మాటలను ఎవరైతే అతిథికి సత్కరిస్తారో, వీటి ద్వారా సత్కరిస్తారో వారు యముని ముందు మాట్లాడలేరు. అనగా యముని యొక్క దర్శనం వారికి లేదు. యముని దర్శనం మనకు ఎక్కడవుతుంది? నరకలోకంలో. కానీ వీరు నరకానికే వెళ్ళరు కాబట్టి వీరికి యముని దర్శనం అనేది అసాధ్యం. దేవమాల్యాపనయనం ద్విజోచ్చిష్టావమర్జనం అకల్ప పరిచర్యా చ గాత్ర సంవహనాది చ అత్ర ఏకైకం నృపశ్రేష్ఠ గోదానాద్యతిరిచ్యతే. ఇంకొన్ని ధర్మాలను కూడా మహర్షి గారు తెలుపుతున్నారు. ఈ ధర్మాలను పాటిస్తే ఇవి అనేక గోదానాలకు సమానం. అవే ధర్మాలు తెలుసా? మొట్టమొదటిది దేవమాల్యాపనయనం. ఉదయం నుండి మనం దేవతార్చన చేసే సందర్భంలో పరమాత్మ పైన అనేక పుష్పాలను, తులసి దళాలను, గంధాదులను మనం సమర్పణ చేసి ఉంటాం. వాటిని సకాలంలో మనం తీసివేయాలట. అది కూడా ఎప్పుడు అంటే సూర్యోదయానికి 2 ఘటికల ముందే దాన్ని మనం తీసివేయాలి. దాని గురించి ఆగమశాస్త్రంలో చెబుతారు. నభారం మేరు శిఖరం, నభారం సప్తసాగరం, రాత్రో పూజిత నిర్మాల్యం ప్రాతః భారముచ్యతే అని చెబుతారు. అనగా ఆ పరమాత్మ పైన మేరు శిఖరాన్ని పెట్టినా కూడా బరువు అనిపించుకోదట. 7 సముద్రాలను కూడా పరమాత్మ పైన పెట్టినా కూడా అది కూడా బరువు కాదు. కానీ వెనక రోజు పెట్టినటువంటి ఏవైతే నిర్మాల్యము, అనగా గంధం కానీ, పుష్పం కానీ, తులసి దళాదులు, బిల్వపత్రాలు ఇవేవైతే ఉంటాయో అవి తీయకపోతే ఉదయం పూట వారికి చాలా భారంగా అనిపిస్తూ ఉందట. అనగా వాటిని సకాలంలో, అనగా ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే సూర్యోదయానికి 2 ఘటికల ముందే దాదాపుగా 5-5:30 లోపలే మనం స్నానాదులు చేసి వెనక రోజు పెట్టినటువంటి పుష్పాదులను తీసివేయాలి. తీయకపోతే చాలా పెద్ద దోషం. కానీ ఎవరైతే వాటిని చేస్తారో అనేక గోదానాల యొక్క ఫలము. రెండవది ద్విజోచ్చిష్టావమర్జనం. బ్రాహ్మణులు భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత ఆ స్థానంలో ఆ ఆకులని అలాగే మెతుకులను మొత్తం కూడా తీసివేసి అక్కడ శుద్ధి పెట్టడం, గోమయంతో శుద్ధి చేయడం, ఇది చాలా పుణ్యకరమైనటువంటి పని. ఎందుకంటే రాజసూయ యాగంలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ పని చేశాడట. ద్విజోచ్చిష్టాన్ని తీసి అక్కడ అవమర్జనం, అక్కడ శుద్ధి చేయడం అనేది చాలా సత్కర్మ. ఇప్పుడు కూడా అనేక క్షేత్రాల్లో అక్కడ పొర్లు దండాలు పెడుతూ ఉంటారు. బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత ఆ ఎంగిలి ఆకులపైన పొర్లు దండాలు పెడితే కుష్ఠాది వ్యాధులు పోతాయట, అనేక పాపాలు కూడా నివృత్తి చెందుతాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతూ ఉంటారు. ఆ విధంగా ద్విజోచ్చిష్టాన్ని అవమర్జనం చేయడం. అలాగే అకల్ప పరిచర్యాచ, వారికి అనగా వచ్చినటువంటి సత్పురుషులకి చందనము అలాగే మాల్యాదులు ఇచ్చి వారిని అలంకరించడం. అలాగే గాత్ర సంవహనానిచ, ఎంతో దూరం నడిచి వచ్చి ఉంటారు, వారి కాళ్ళకు ఇంతకుముందు చెప్పిన విధంగానే నేతిని రాసి కాస్త కాళ్ళను పట్టడం, కాళ్ళ నొప్పులు లేకుండా ఒళ్ళంతా కూడా ఒళ్ళు పట్టడం అనేది ఇది కూడా చేస్తే ఇదంతా కూడా ఏదో తెలుసా ఓ మహారాజా, ఓ నృపశ్రేష్ఠ, ఓ యుధిష్ఠిర, గోదానాద్ అతిరిచ్యతే. ఒక గోదానం చేయాలంటే ఎంతో శ్రమ ఉంటుంది. ఒక గోవు కావాలి, దానికి తగినట్టు ఒక వత్సం కావాలి,
దానికి బంగారము, ఈ విధంగా వెండి, అనేక సంభారాలను సమకూర్చుకోవాలి. కానీ వచ్చినటువంటి మంచి అతిథికి, యోగ్యుడైనటువంటి అతిథికి ఇవన్నీ కూడా మనం చేస్తే చాలు, అనేక గోదానాలు చేసినటువంటి ఫలం మనకు దక్కుతుంది. కపిలాయ ప్రదానాత్తు ముచ్యతే నాత్ర సంశయ తస్మాదలంకృతాం తద్యాత్ కపిలాం ద్విజాతయే. కపిల గోదానం ఎవరైతే చేస్తారో వాడు సర్వపాప విముక్తుడవుతాడు. అందుకోసం యోగ్యుడైనటువంటి వారికి కపిల గోవును దానం చేయాలి. శ్రోత్రియాయ దరిద్రాయ గృహస్థాయాగ్నిహోత్రిణే పుత్రదారాభిభూతాయ తథాహ్యనుపకారిణే. ఎవరికి దానం చేయాలో తెలుసా యుధిష్ఠిర? మంచి శ్రోత్రియ బ్రాహ్మణుడు, అలాగే ఎక్కువగా ధనం లేనివాడు, చాలా బీదవాడు, అటువంటి గృహస్థునికి, అందులోనూ కూడా గోదానం మాత్రం గృహస్థునికి మాత్రమే దానం చేయాలి. అగ్నిహోత్రినే, అగ్నిహోత్రం కూడా చేస్తూ ఉండాలి. తనకు సంతానం కూడా ఉండాలి. అలాగే నేను ఇతనికి దానమిస్తున్నాను, తద్వారా నేను ఏదైనా ఉపకారాన్ని పొందవచ్చేమో అనే వాంఛ ఉండకూడదు. ఎందుకంటే అనుపకారిణే, ఎటువంటి ఉపకారాన్ని కూడా తను ప్రతిగా చేయలేడు. అటువంటి బ్రాహ్మణుడికి మనం గోదానాన్ని చెయ్యాలి అని మహర్షి గారు గోదానం ఎవరికి చేయాలనే విషయాలను తెలిపారు. ఇంకా అనేక ధర్మవాక్యాలను మహర్షి గారు ముందు ఉపదేశించబోతున్నారు. ఆ విషయాలు మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పాద పద్మములైన సమర్పణ చేస్తూ క్షమా ప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.